హాయ్ అండి. నమస్తే. నేను మీ అను. అందరూ బాగున్నారా? ఇవాల్టి వీడియోలో చాలా టేస్టీగా ఉండే బూడిద గుమ్మడికాయ వడియాలు తయారు చేసుకుందాం. ముందుగా బూడిద గుమ్మడికాయని తీసుకొని, మనము శుభ్రంగా కడుక్కొని పెట్టుకోవాలి. తడి లేకుండా తుడిచేసుకొని పెట్టుకొని, దీనికి తొక్క చెక్కనవసరం లేదు. తొక్క చెక్కకుండానే నీట్‌గా కడుక్కొని, తుడుచుకొని, చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీలైనంత మట్టుకు గింజలు తీసేసుకోండి. గింజలుంటే వడియాలు కదా! వేయించేటప్పుడు పేలుతాయేమో అని గింజలు తీసేసుకుంటాం. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని సాల్ట్ వేసేసుకోవాలి. సాల్ట్ వేస్తే ఆల్రెడీ బూడిద గుమ్మడికాయలో వాటర్ కంటెంట్ ఎక్కువుంటుంది కదా! నీరన్నది బయటకొచ్చేస్తుంది. ఇలా ఒక క్లాత్‌లో వేసుకొని మూటలా కట్టేస్తే నీళ్ళనేవి బయటకొచ్చేస్తాయి. ఇదంతా ముందు రోజు సాయంత్రం చేసిన ప్రాసెస్ అనమాట. ఇలాగా మూట కట్టేసి పక్కన పైన వెయిట్ పెట్టేస్తే నీళ్ళనేవి బయటకొచ్చేస్తాయి. ముందు రోజు నైటు అలాగే ఒక గ్లాసు మినపప్పు నానపెట్టుకొని మర్నాడు పొద్దున్నే గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత మనకి టేస్ట్ తగ్గట్టు పచ్చిమిరపకాయలు, అల్లము తీసుకొని మనం మిక్సీ పట్టుకొని పేస్ట్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మినప్పిండి రెడీ అయి ఉంటుంది కదా! గ్రైండ్ చేసిన మినప్పిండిలో ఈ పచ్చిమిరపకాయలు, అల్లము పేస్టు, కొంచెం జీలకర్ర, అలాగే బూడిద గుమ్మడికాయ ముక్కలుంటాయి కదా! నీళ్ళవన్నీ పిండేసినవి అవన్నీ కలుపుకొని ఇలాగా వడియాల్లో పెట్టేసుకోవాలి. వడియాలు కొంచెం దళసరిగానే ఉంటాయి కాబట్టి బాగా ఎండలో ఎండబెట్టుకోవాలి. మినిమమ్ 2 రోజులన్నా ఎండుతాయి. బాగా ఎండితేనే మనకి నిలవన్నవి ఆగుతాయి. లేకపోతే స్మెల్లొచ్చేస్తాయి. బాగా ఎండిన తర్వాత మనము ఒక గాలి తగిలిన డబ్బాలో మూత పెట్టుకొని ఉండించుకోవచ్చు. తర్వాత మనము డీప్ ఫ్రై చేసుకోవడమే. ఆయిల్ వేడైన తర్వాత డీప్ ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా మనకి వడియాలు రెడీ అవుతాయి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.